వెల్కమ్ టు అవర్ ఛానల్ పైడాస్ కిచెన్. నేను మీ భవాని. ఇవాల్టి వీడియోలో మరుగునీళ్ళ అట్లు ఎలా తయారు చేసుకోవాలనేది షేర్ చేశానండి. మరుగునీళ్ళ అట్లతో పాటు అల్లం చట్నీ కూడా తయారు చేశానమాట. సో రెండు రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతామండి. ఇక్కడ చూపించిన విధంగా ఒక బౌల్ అనేది తీసుకోవాలండి. బౌల్లోకి ఒక టీ గ్లాస్ శనగపప్పును అనేది తీసుకున్నమాట. అలాగే 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. 2 అవర్స్ తర్వాత రెసిపీ ఎలా తయారు చేసుకోవాలని షేర్ చేస్తున్నాను అనమాట. ఒక బాండీలోకి ఒక 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకుని మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఇందాక నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును కూడా ఇందులో వేసేసుకోవాలండి. నానబెట్టి ఉంచుకోవడం వల్ల మనకి ఏంటంటే శనగపప్పు అనేది తొందరగా ఉడుకుతుందండి. సో ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా శనగపప్పును అనేది నానబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి నీళ్ళు మరిగాయి కదండి. ఇప్పుడు నీళ్ళు మరిగాక ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యపిండిని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి. అంటే 1 గ్లాస్ బియ్యపిండికి 1.25 గ్లాస్ వాటర్ అనేది వేసుకున్నమాట. సో కొలత అనేది అలాగండి. సో రొటీన్గా చేసుకునే రవ్వ దోశ మసాలా దోశలా కాకుండా ఒకసారి మరుగునీళ్ళు అట్లనేవి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది అనమాట. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియో అనేది షేర్ చేసుకోండి. ఇక్కడ మేము మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉంచుకున్నామండి. ఉంచుకున్నాక ఒకసారి మనం పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి. ఇది కొంచెం అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఇది అతుక్కోలేదు అంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని కిందకి దించేసుకోవాలండి. దించేసుకొని ఇందులో ఉన్న కొంచెంగా డవ్ తీసుకొని మనం అట్ల కింద ఒత్తుకోవాలన్నమాట. అది ఎలా ఒత్తుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని మనకి అట్ట అనేది ఏ సైజులో కావాలో అంత డవ్ అనేది తీసుకోవాలండి. తీసుకుని దీన్ని బాగా ఒత్తుకోవాలన్నమాట. కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలండి ఇందులోకి. సో దట్ మనకి ముద్ద కింద అవుతుందన్నమాట. ఈ రెసిపీ అయితే చాలా ఇష్టం అండి. మా ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. సో వాళ్ళకి కూడా ఈ రెసిపీ ఎలా అనేది తెలియదు అన్నమాట. నేను షేర్ చేశాక వాళ్ళు కూడా ఇంట్లో ట్రై చేసుకుని చాలా బాగుంది అని షేర్ చేశారండి. సో అందుకని మీకు కూడా ఈ రెసిపీ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇప్పుడు మనం ఈ డవ్ అనేది బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఒక పూరీ పీట హెల్ప్ తోటి మనం ఈ డవ్ని ఒత్తుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా ఒక పూరీ పీట మీద మనం మైకా కవర్ అనేది తీసుకున్నాం కదండి. దీంట్లోకి వాటర్ అంతా బాగా మనకి ఇలా ఒత్తుకున్నప్పుడు మరి మందంగా ఒత్తుకోకూడదండి, అలానే పల్చగా కూడా ఒత్తుకోకూడదు అనమాట. మీడియంగా ఒత్తుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా. అప్పుడే మనకి అట్ట అనేది టేస్టీగా అనిపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. సో ఇలా బాగా ఒత్తుకున్నాక ఇప్పుడు మనం దీన్ని పెనం మీద కాల్చుకోవడమేనండి. చాలా సింపుల్ మాట. ఇప్పుడు ఆయిల్ రాసుకుని పెనం మీద ఇప్పుడు కొంచెం హీట్ అయ్యాక మనం 2 వైపులా ఈ అట్టని కాల్చుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. ఇది కాలిందని ఎలా తెలుస్తుందంటే మనకి కొంచెం కలర్ అనేది మారుతుందండి. ఇలా చూపించిన విధంగా కలర్ మారాక మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఈ అట్టలోకి అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. సో ఖచ్చితంగా ఈ అట్టు తయారు చేసుకున్నప్పుడల్లా అల్లం చట్నీ అనేది తయారు చేసుకోండి. అండ్ ఈ అల్లం చట్నీ తద్దట్లో కూడా చాలా బాగుంటుందండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలని షేర్ చేసుకోబోతున్నాను అనమాట. దీంట్లో కావాల్సిన పదార్థాలు ఉప్పు, పంచదార, పసుపు, అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు అండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలండి. దాన్ని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాక ఒక 6 పచ్చిమిరపకాయల దాకా ఇందులో వేసుకున్నామండి. అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకున్నాము. ఈ టేస్ట్ తగ్గట్టు సాల్ట్, చిటికెడు పసుపు, అలాగే 6 చెంచాల పంచదార వేసుకుని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాం అన్నమాట. అలాగే ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే ఎంతో సింపుల్గా అయిపోయే అల్లం చట్నీ అనేది రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.